ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇన్ని జిల్లాల్లో ఈ స్థాయిలో భూకంపం రావడం అనేది ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. భారీ భూకంపం కాకపోయినప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతాల్లో భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళన చెందారు. అయితే ఇక్కడ ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. వచ్చినటువంటి భూకంపం చాలా మైల్డ్గా ఉంది, చాలా స్వల్ప భూకంపం అని చెప్పుకోవాలి. రెక్టర్ స్కేల్ మీద 5.3గా ఈ తీవ్రత నమోదైంది. భూకంపం లోతు 40 కిలోమీటర్లు ఉంది కాబట్టి, భూమి లోపల 40 కిలోమీటర్లు ఉంది కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, భూమి లోపల పొరలు కదులుతున్నటువంటి సందర్భంలో తరచుగా ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఇండియా ప్రధానంగా భూకంపానికి వరి అవ్వాల్సినటువంటి ప్రాంతం కాదు. లెస్ సిస్మిక్ జోన్లో ఉంటుంది భారతదేశం ప్రధానంగా. ఎప్పుడో అడపాదడపా వచ్చేటటువంటి భూకంపాలు ఎక్కువ నష్టాన్ని చేయడం తప్ప ఇలాంటి హాని కలిగించినటువంటి భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ జపాన్ కావచ్చు, ఇండోనేషియా ఇట్లాంటి ప్రాంతాలు భూకంపాలకి ఎక్కువగా కేంద్రాలుగా ఉంటాయి. అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి భారతదేశానికి ఆ ఇబ్బంది లేదు. కాబట్టి కొన్ని దుర్ఘటనలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాతూర్ భూకంపం మనం తీసుకున్నట్లయితే అది భారతదేశంలో జరిగినటువంటి ఒక ఘోర ప్రకృతి వైపరీత్యంగా ఒక భారీ భూకంపంగా చెప్పుకోవచ్చు. లాతూర్కి 1993 సెప్టెంబర్ 30న లాతూర్లో, మహారాష్ట్రలోని లాతూర్లో భూకంపం వచ్చింది. ఇది భారీ భూకంపం అని చెప్పుకోవచ్చు. 6.2 మ్యాగ్నిట్యూడ్. 7 నమోదైనా కూడా ఎలాంటి నష్టం, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగిన సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ భూకంపం కేంద్రం ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే ఆ పాయింట్ ఉంటుందో భూమి లోపల, దాన్ని ఎంత లోతు తక్కువగా ఉంటే భూకంప తీవ్రత అంత ఎక్కువగా ఉంటుంది. లాతూర్ ఇన్సిడెంట్ మనం చూసినట్లయితే 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఉంది భూకంప కేంద్రం. దాన్ని హైపో సెంటర్ అంటారు. ఎక్కడైతే ఆ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతాయో, ఎక్కడైతే ఆ ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుందో భూమి లోపల, దాన్ని హైపో సెంటర్ అంటారు. భూ ఉపరితల భాగాన్ని, ఏదైతే ఆ ప్రాంతం మనం పేర్లు పెట్టి పిలుచుకునే ప్రాంతాలు ఉంటాయో వాటిని ఎపి సెంటర్ అంటారు. ఈ హైపో సెంటర్ ఎంత లోతు ఉంటుందో భూకంప తీవ్రత, దానివల్ల జరిగే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. సో 10 కిలోమీటర్ల లోతులో లాతూర్లో జరిగింది. భూకంప కేంద్రంగా ఉంది లాతూర్. 1993లో జరిగినటువంటి ఇది తెల్లవారుజామున 3:56 జరిగింది. 10 కిలోమీటర్ల లోతులో వచ్చిన మ్యాగ్నిట్యూడ్ మాత్రం, అంటే రెక్టర్ స్కేల్ మీద దీని కొలత మాత్రం 6.2. అంటే ఇప్పుడు వచ్చింది 5.3, అప్పుడు వచ్చింది 6.2. కేవలం 9 పాయింట్ల డిఫరెన్స్. కానీ ఇక్కడ లోతు మనం చూసినట్లయితే ఈరోజు హైపో సెంటర్ 40 కిలోమీటర్లు. ఐలాపురంలో ఉన్నటువంటి ఈ సెంటర్ భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఈ హైపో సెంటర్ ఉంది. కానీ ఇక్కడ లాతూర్ ఘటన మనం తీసుకుంటే 10 కిలోమీటర్ల లోతులో మాత్రమే ఉంది. కాబట్టే ఇక్కడ ఎక్కువ నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది అంటే దాదాపు 10,000 మంది చనిపోయారు, 30,000 మంది గాయపడ్డారు శిథిలాల కింద. సో ఆ స్థాయిలో అక్కడ నష్టం జరిగింది. ఒక 5-6 జిల్లాలు పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. దాని నుంచి తేరుకోవడానికి కొన్ని ఏళ్లు పట్టినటువంటి పరిస్థితి లాతూర్ 1993లో. ఈ జనరేషన్కి అది తెలిసి ఉండకపోవచ్చు. ఒకసారి గూగుల్ చేస్తే మనకు ఆ తీవ్రత ఏంటనేది తెలుస్తుంది. 1993లో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు దీని గురించి ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే, దానివల్ల ఇప్పుడు వచ్చిన భూకంపం వల్ల ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పుకోవడానికి దీన్ని మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే 40 కిలోమీటర్ లోతులో ఉంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ చాలా మైల్డ్గా ఉంటాయి. భూమి లోపల ఎక్కువ లోతుగా ఈ హైపో సెంటర్ అనేది ఉంటే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది, నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆ నష్టాన్ని మనం చూడొచ్చు. జరిగినటువంటి నష్టం కూడా అని చెప్పలేము. ఒక భయాందోళనకరణ వాతావరణాన్ని కలిగించే ఒక అంబియన్స్ మాత్రం అని చెప్పుకోవచ్చు. వస్తువులు కింద పడడం, గోడలకి కాస్త నెర్రెలు రావడం, మనుషులు అటు ఇటు కదలడం, వాళ్ళు కొంచెం తూలినట్టుగా అవ్వడం, ఇలాంటివి మినహాయిస్తే ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగలేదు ఈరోజు వచ్చినటువంటి భూకంపం వల్ల. సో ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు దీని మీద అసెస్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. దీనివల్ల జరిగేటటువంటి ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, మళ్ళీ ఇవి రిపీట్ అయ్యే అవకాశం ఉందా, రిపీట్ అయితే ఏ స్థాయిలో రిపీట్ అవ్వచ్చు, ఎందుకు రిపీట్ అవ్వచ్చు అనేది అసెస్ చేసుకుని ఫోర్కాస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూకంపం రావడానికి కారణాలు కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. టెక్టానిక్ ప్లేట్స్, భూమి లోపల పొరలు ఉంటాయి. భూమి అనేది పొరల ఒకదాని మీద ఒక ఏర్పడినటువంటి పొరల సమాహారమే భూమి. సో భూమి లోపల ఉన్నటువంటి పొరలు గోదావరి అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో అన్ఈవెన్గా ఉంటాయి. అంటే ఎగుడు దిగుడు ఎక్కువగా ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతం, కొండలు, గుట్టలు, లోయలు, ఈ విధంగా ఉన్నటువంటి సందర్భాల్లో టెక్టానిక్ ప్లేట్స్ అన్ఈవెన్గా ఉంటాయి. అన్ఈవెన్గా ఉన్నప్పుడు వాటిని అడ్జస్ట్ చేసుకునేటటువంటి సందర్భంలో ఒకదాని మీద ఒకటి మూవ్ అవ్వడం కావచ్చు, ఒకదాని మీద ఒకటి కూలడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినప్పుడు అక్కడ శక్తి రిలీజ్ అవుతుంది.
ఆ రిలీజ్ అయినటువంటి శక్తే వైబ్రేషన్ రూపంలో భూకంపంగా ఏర్పడుతుంది. ఇది భూమి మీద సంభవిస్తే దాన్ని మనం భూకంపం అంటాం. ఇదే భూకంపం సీ బెడ్లో అంటే సముద్రం అంతర్భాగంలో ఉన్నటువంటి భూమిలో సంభవిస్తే దాన్ని సునామీ అంటాం. అక్కడ భూకంపం సంభవించినప్పుడు సముద్రం అలలు ఉప్పొంగుతాయి. అలా ఉప్పొంగి చుట్టుపక్కల ఉన్నటువంటి తీర ప్రాంతాలను ముంచేస్తాయి. మనకి 2004లో వచ్చినటువంటి సునామీని మనం చూసాం. అది భూకంపమే, కానీ అది సముద్రం లోపల రావడంతో సముద్రం ఉప్పొంగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తీర ప్రాంతాలన్నింటినీ కూడా ముంచేసి భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఇది భూమి ఉపరితలం మీద అంటే మనం మనుషులు ఉండేటువంటి భూమి మీద వస్తుంది కాబట్టి దీన్ని మనం భూకంపంగా భావిస్తూ ఉంటాం. సో ఇలాంటి భూకంపాలు భారతదేశంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. భారీ నష్టాన్ని కలిగించేటటువంటి భూకంపాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి లాతూర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం చూసినటువంటి భూకంపం కూడా చాలా తక్కువ తీవ్రతతో కూడినటువంటి భూకంపం. కాకపోతే ఎక్కువ ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. చాలామంది దీన్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు. అసలు ఇప్పటివరకు చూడనటువంటి ప్రాంతాల్లో కూడా భూకంపం రావడంతో కొంచెం ఒక గందరగోళం, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ వివరాలతోటి కూడినటువంటి అనాలిసిస్ను ఎన్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తుంది, సో దట్ మీరు ఆందోళన చెందకుండా ఉండడానికి. సో ఇది పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి ప్రకృతి వైపరీత్యం కాదు, చిన్న వైబ్రేషన్ మాత్రమే. కానీ దీన్ని ప్రభుత్వాలు అసెస్ చేసుకొని ఫ్యూచర్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు మాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది.